నిన్న జరిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డవేణి పరశురాం భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం అయితే ఈరోజు నిన్నైతే ఎన్నికల నిబంధనల ప్రకారం నిన్న ర్యాలీ చేయలేకపోయారు. ఈరోజు ర్యాలీ పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అత్యధిక మెజారిటీతో సంకెపల్లి గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము మా సంకెపల్లి గ్రామ ప్రజలకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాకు 250 మెజార్టీ తెప్పించి నన్ను భారీ మెజార్టీతో సంకెపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. రెండు సార్లు సర్పంచ్గా ఎంపీటీసీగా ఓడిపోయారు. మూడోసారి ప్రయత్నంలో సర్పంచ్గా గెలిచారు. మీరు అనేకమైనటువంటి గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చినట్టు తెలిసింది. మరి హామీలపై ప్రజలకు ఏం చెప్తారు? మేము హామీ ఇచ్చింది కూడా మా సంకెపల్లి గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణం సొంతంగా చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రమాణ స్వీకారం చేయగానే కొబ్బరికాయ కొట్టిస్తాం. అందరూ గ్రామసభ పెట్టుకుని అందరూ కలిసిమెలిసి ఎక్కడ నిర్మించుకుందామని చెప్పి నిర్ణయం తీసుకొని పోచమ్మ గుడికి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలు ఈ వాడకట్టుకు వచ్చేసరికి 43 ఇండ్ల సమస్య అనేది మెయిన్ సమస్య ఉంది మాకు. దాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఎమ్మెల్యే గారితో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాని ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు మేము చూస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రెడ్డవేణి పరశురాం ఏ రోజు గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? మేము త్వరలో ఇప్పుడు 17th రోజు ఎలక్షన్ కోడ్ అయిపోగానే నెక్స్ట్ డేట్ మంచి రోజు చూసుకుని మేము త్వరలో పెట్టుకుంటామని చెప్తున్నాం. అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మీ సొంత గ్రామ ప్రజలకు సంకెపల్లి గ్రామస్తులకు మీరు ఏం చెప్తారు మీ సర్పంచ్గా? మేము సంకెపల్లి గ్రామ ప్రజల రుణం నేను ఉన్నన్ని రోజులు నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు 2 సార్లు ఓడిపోయినందుకు 250 మెజార్టీతో నాకు భారీగా గెలిపించారు. మేము మా ఓట్లు వేసి ప్రతి ఒక్క ఆడపడుచులకు, అక్కలకు, అమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ పేరున ధన్యవాదాలు. సంకెపల్లి గ్రామ నూతన ఉప సర్పంచ్ పండుగ శంకర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, సంకెపల్లి గ్రామ నూతన ఉప సర్పంచ్గా గెలిచారు. ఏ విధంగా ఫీల్ అవుతారు? మరి గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు? గ్రామస్తులు మా గ్రామ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా వార్డుకు వచ్చేసి మా వార్డు సభ్యులందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించినారు. మా వార్డు మెంబర్లు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంఖ్యపల్లిలో పెండింగ్ ఉన్న సమస్యలు మా సర్పంచ్ గారితో మమేకమై మా వార్డు మెంబర్లందరం కలిసి ఏ సమస్యలు ఉన్నా మేము ముందుండి సర్పంచ్కి తోడునిగా ఉండి అన్ని సమస్యలు క్లియర్గా చేద్దామని చెప్పి మనం విన్నవించుకుంటున్న ఈ గ్రామ ప్రజలందరికీ. ఇదే ప్రచారంలో కొంతమంది వార్డు సభ్యులు కూడా ఉన్నారు. అన్న నమస్తే. అన్న, మీరు వార్డు సభ్యులు ఎన్నికయ్యారుగా, మరి మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మీరు నుంచి? మా వార్డు ప్రజలకు ఒక్కటే, వాళ్ళ ఎమ్మడి ఎల్లవేళ ఉండి వాళ్ళకి కావాల్సిన పనులు ఇవి కానీ ఏమిటైనా ఉండి చేద్దామని అనుకుంటున్నాం. ఏమున్నాయి మీ వార్డులో ప్రధానంగా ఏమున్నాయి సమస్యలు? వాళ్ళ ఒక బోర్ ఉన్నాయి, హామీ ఇచ్చినాం. కొన్ని లైట్లు ఇచ్చినాం, 5 months లైట్లు ఇచ్చినాం. అవి ఇచ్చినాం. ఒకటి మేము ఏంటంటే ఫస్ట్ గుళ్ళు కట్టాలి, గుళ్ళు లేవు. టెంపుల్ మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ. పోచమ్మ గుడి కానీ, ఎల్లమ్మ గుడి ఉన్నది, హనుమల గుడి, రాయరేశ్వర స్వామి, ఇవన్నీ చేయాలి. రెడ్డవేణి పరశురాం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఆయన సర్పంచ్గా ఉంటారు, మీరు వార్డు మెంబర్గా ఉంటారు. అంటే అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు? అభివృద్ధి మా శాశక్తిలో పనిచేస్తాం తన వెంటుండి. ఇంతకుముందు పాలన కంటే మెరుగంగా అంటే అభివృద్ధి ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటున్నాం, చేయాలని అనుకుంటున్నాం, చేస్తాం. దాదాపు 100% చేస్తాం. ఇదే పంచాయతీలో నూతన అంటే యువ వార్డు మెంబర్ గెలిచినట్లు కనిపిస్తుంది. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఏ వార్డు మెంబర్ మీరు గెలిచారు? 6th వార్డు మెంబర్. ఎలా ఉంది మరి? ఇప్పుడు వార్డు మెంబర్ గెలిచారు, చిన్న వయసులో గెలిచినట్లు అనిపిస్తుంది, ఎలా ఉంది? సంతోషంగా ఉంది. మా వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను అనుకున్న ఆశయాలు అన్నీ నెరవేరుస్తా అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కొంతమంది మహిళా వార్డు సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎన్నో వార్డుగా గెలిచారు, ఎలా ఉంది? 4th వార్డుగా. ముందుగా గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్కి, పెద్దలకు అందరికీ నమస్కారం. మా వార్డు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వార్డు సమస్యలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుకొచ్చి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఏ వార్డు గెలిచారు మీరు? 7th వార్డు గెలిచినాం. ఎలా అనిపిస్తుంది? కొత్త నూతన వార్డు సభ్యులు గెలిచారు. ఇంతకుముందు ఏమైనా గెలిచారా మీరు? ఇదివరకు కూడా 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా పనిచేసిన నేను. ప్రభుత్వం నుంచి కావాల్సిన బిల్లులన్నీ మేము నెరవేర్చుకుంటాం. ముఖ్యంగా అంతకుముందు 5వ వార్డులో ఉన్న నెంబర్ ఇప్పుడు కొత్తగా 7వ వార్డుకు మారింది.
నా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి నాకు 5 ఏళ్ళు మీ సేవను చేసుకునేందుకు నాకు కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని శాయశక్తుల నెరవేర్చగలుగుతున్న శక్తి నా దగ్గర ఉందని చెప్పేసి పదే మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది వేములవాడ అర్బన్ మండలంలోని సంకపల్లి గ్రామంలో ఎక్కడ లేని గ్రామ పంచాయతీలో లేని విధంగా ఇక్కడ ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. అందులో నుంచి రెడ్డెవేణి పరశురాం అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆయన ఒకటే చెప్తున్నారు, గ్రామస్తులకి అయితే ఏవైతే హామీ ఇచ్చానో ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గెలిపించినటువంటి గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రశాంత్, TV8 సంకపల్లి నుంచి.